వెళ్ళి రావడం జరిగింది. ఇంత వైభవంగా జరుగుతున్న అక్కడ తిరుమల తిరుపతిలో దేవుణ్ణి పవిత్ర పుణ్యస్థలంగా భావించే భారతదేశం, మన పవిత్ర భారతదేశంలో వెంకటేశ్వరుని మొక్కుతున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రసాదం విషయంలో ఇంత అన్యాయం ఎందుకు చేస్తుండ్రు? ఆ జంతువుల కొవ్వును తీసుకొచ్చి లడ్డు ప్రసాదంలో కలపడం ఎంతవరకు అది సమంజసం? ఎన్నో కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి వస్తున్నాయి, అయినా సరే ఇంకా ఇంత దాష్టికాలు ఎందుకు చేస్తున్నారు? ఈ డబ్బులు సరిపోతలేవా? మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అందరు కుమ్మక్కై చేస్తున్నారా? దీనికి ప్రభుత్వం కూడా అండదండ ఉన్నదా? అసలు ఏంటిది? ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. రాను భక్తులకు కూడా దీని మీద, ఈ ప్రజల మీద, ఈ నాయకుల మీద ఇంత మోసాలు చేయడం ఇది ఎంతవరకు? సామాన్య ప్రజలు కూలినాలు చేసుకునేటోళ్ళు ఎంతో వైభవంగా పోయి దేవుని మొక్కుతున్న సమయంలో ఇలా చేయడం మాత్రం ఇది బ్యాన్ చేయండి. లేకపోతే ఎందుకు ప్రసాదం ఎందుకు ఇస్తారు? అందరు బ్యాన్ చేస్తే కొన్ని రోజులు పుణ్యక్షేత్రంలో మనం ఇంకా ఏం వ్యాపారం చేస్తారో మేము చూస్తాం. హిందువులకి ఎంతో ఆరాధ్య దైవము తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ దొరికే లడ్డు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అది లడ్డుని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. అట్లాంటి హిందువుల పవిత్రతను దెబ్బతీస్తూ ఇలా జంతువుల నూనెని కలపడము ఎంతవరకు సమంజసము? అవినీతి ఎంతగా పెరిగిపోయింది అంటే ఈ లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యి విషయంలో ఇలా చేయడం చాలా దారుణం అంటే దారుణము. మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసము వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలి. మరియు ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకొని మా యొక్క హిందువుల మనోధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం.